ఇవాళ మనం డీమన్ స్లేయర్ సీజన్ 4 ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఉజుయిని అయితే చూద్దాం. అతను డీమన్ స్లేయర్స్ అందరికి స్టామినా ట్రైనింగ్ అయితే చేపిస్తాడు. దీని వల్ల అందరూ చాలా బలహీనంగా అయిపోతారు. కానీ ఇది ఒక బేసిక్ ఫిట్నెస్ ట్రైనింగ్. ఇప్పుడు వీళ్ళు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేశాకనే నెక్స్ట్ హషీరా ట్రైనింగ్ దగ్గరికి అయితే వెళ్ళదు, లేకపోతే లేదు. హుజుయి అయితే వీళ్ళతో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఆయన చెప్తాడు, మీరు ఇక్కడే ఫెయిల్ అయిపోతే ఇంకా మిక్సూరి సానేమి ట్రైనింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. స్లేయర్స్ కి అయితే ఈ ట్రైనింగ్ ఒక నరకం లెక్క అనిపిస్తుంది. దీని తర్వాత మనకి తాంజిరో అయితే చూపిస్తారు. తాంజిరో పూర్తిగా కోలుకున్న తర్వాత తను కూడా ట్రైనింగ్ కి వస్తాడు. ఇప్పుడు హుజుయి అయితే తాంజిరోని చూసి అయితే చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు హుజుయి తాంజిరోతో అంటాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఒక అప్పర్ ర్యాంక్ డీమన్ ని ఓడించావని. అందరు డీమన్ స్లేయర్స్ కి అయితే ఈ ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది, కానీ తాంజిరోకి మాత్రం ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హుజుయి ముగ్గురు వైఫ్స్ అయితే అందరి కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు హుజుయి అందరు ప్లేయర్స్ కి చెప్తాడు, మీరు ఇప్పుడు కడుపు నిండా అన్నం తినాలి. ఎంత మంచిగా తింటారో అంతే మంచిగా ట్రైనింగ్ చేయగలుగుతారు. అండ్ ఎవరైతే ఫుడ్ ని వేస్ట్ చేస్తారో వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి ఇద్దరు స్లేయర్స్ అయితే చూపిస్తారు. దాంట్లో ఒక అతను అంటాడు, ఇప్పుడు డీమన్స్ కనపడడం చాలా తగ్గిపోయింది. దీనిపై ఇంకో వ్యక్తి అంటాడు, నేను అనుకుంటున్నాను అన్ని డీమన్స్ నెజుకొని వెతకడానికి ట్రై చేస్తున్నట్టున్నాయని, కానీ రియాలిటీ అయితే డీమన్స్ కి తెలుసు. ఇప్పుడు సడన్ గా ఆ వ్యక్తి అయితే మాయమైపోతాడు. ఇది చూసి వేరే స్లేయర్ అయితే చాలా భయపడతాడు, కానీ ఆ స్లేయర్ అయితే ఇతన్ని భయపెట్టించడానికి అయితే అలా చేస్తాడు. ఇప్పుడు వీళ్ళకి ఏదో వాయిస్ అయితే వినబడుతుంది, కానీ వీళ్ళు దాన్ని అయితే ఇగ్నోర్ చేస్తారు అండ్ వీళ్ళు ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. దీని తర్వాత మనం ఈ ప్లేస్ లో ఒక డీమన్ కన్నునైతే చూస్తాం. దాని మీద నెంబర్ 4 అని రాస్తుంటుంది. దీని తెల్లారి మళ్ళీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైనింగ్ సేమ్ ఉప్పు బస్తా లెక్క. మీద ఒక వ్యక్తిని ఎక్కించుకొని పరిగెత్తాలి. తాంజిరోన్ అయితే చాలా ఫాస్ట్ గా పరిగెత్తాడు. దీన్ని చూసి వేరే స్లేయర్స్ అయితే చాలా షాక్ అవుతారు. దీని తర్వాత తాంజిరో వీళ్ళకి చెప్తాడు, నేను ఎలాగా అప్పర్ ర్యాంక్ డీమన్ ని చంపాను అని. కానీ అతను చెప్పేది ఎవ్వరికి అర్థం కాదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఏమీ అర్థం కాదు. ఇప్పుడు హుజుయి అక్కడికి వస్తాడు. హుజుయి అంటాడు, నేను మీకు ఈ రోజు ఒక టెస్ట్ పెట్టబోతున్నాను. మీరు ఇక్కడ దగ్గరలో కనపడుతున్న కొండని మళ్ళీ ఇక్కడికి రావాలి అండ్ ఇదే మీ లాస్ట్ టెస్ట్. అండ్ ఎవరైతే లేట్ గా వస్తారో వాళ్ళకైతే డిన్నర్ అయితే ఉండదు. ఇప్పుడు తాంజిరో దగ్గరికి హుజుయి ముగ్గురు వైఫ్స్ అయితే వస్తారు. తాంజిరోతో చెప్తాడు, హుజుయి బయటికి చాలా స్ట్రిక్ట్ గా కనపడతాడు, చాలా మంచివాడు. అతను ఎంత మంచివాడు అంటే ఇప్పుడు వెళ్ళిన డీమన్ స్లేయర్స్ అందరూ తిరిగి వచ్చేదాకా డిన్నర్ కూడా చేయడు. ఒక రోజు అయితే అతనే ఆ మొత్తం కొండనైతే ఎక్కాడు ఒక డీమన్ స్లేయర్ అయితే తీసుకురావడానికి. ఇప్పుడు ఇక్కడికి హుజుయి వచ్చి చెప్తాడు, మాస్టర్ నన్ను నమ్మాడు అండ్ నేను ఈ డీమన్ స్లేయర్స్ ని ఇలాగే వదిలేయలేను. ఇప్పుడు తాంజిరో కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు తాంజిరో ఆలోచిస్తూ ఉంటాడు, అందరూ హషీరా చాలా స్ట్రిక్ట్ గా కనపడతారు కానీ చాలా మంచివారు. దీని తర్వాత మనం తాంజిరో ఇంకా గివ్ ఈటింగ్ కాంపిటీషన్ అయితే చూస్తాం. దీంట్లో వీళ్ళిద్దరు కలిసి చాలా ప్లేట్స్ అయితే తింటారు. ప్లేట్స్ ని తింటారంటే ఆ ప్లేట్లు కాదు, దాంట్లో ఉన్న ఫుడ్. సెకండ్ ఎపిసోడ్ లో మనం చూసాం కదా, తాంజిరో ఒకవేళ గివ్ హషీరా ట్రైనింగ్ చేయాలని, కానీ మనకు తెలుసు గివ్ హషీరా ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నాడు. అందువల్ల గివ్ చాలా తక్కువగా తింటాడు. తాంజిరో ఆ కాంపిటీషన్ లో విన్ అయిపోతాడు. దీని తర్వాత సాయంత్రం మనం సానేమి ఇంకా ఒబెనైన్ అయితే చూస్తాం. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనమైతే ఈ స్లేయర్స్ కి అయితే ట్రైనింగ్ అయితే ఇస్తున్నాం, కానీ అప్పర్ ర్యాంక్ డీమన్స్ తోటి ఫైట్ చేసేటప్పుడు వీళ్ళతోటి ఎలాంటి యూజ్ ఉండదు. కానీ మాస్టర్ ఇదే కోరిక కాబట్టి మనం దీన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలి. అండ్ వీళ్ళిద్దరికి ఆ ఇన్ఫినిటీ క్యాసిల్ విషయం అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు ఆ ప్లేస్ ఏంటి, ఒకటేసారి ఇంతమంది డీమన్స్ ఎలా మాయమయ్యాయి, అది ఆ డీమన్స్ హైడ్ అయ్యే ప్లేస్ అయితే మనకి ఈ విషయం గురించి ఇప్పటిదాకా ఎందుకు తెలియదు అండ్ వాళ్ళని ఎలా కనిపెట్టాలి. ఇప్పుడు సానేమి చెప్తాడు, నేను అదే ఫారెస్ట్ లోకి చాలా సార్లు వెళ్ళాను, కానీ నాకు ఇన్ఫినిటీ క్యాసిల్ ఇప్పటిదాకా కనబడలేదు. ఇప్పుడు ఉబెనాయ్ అంటాడు, మనం ఆ ఇన్ఫినిటీ క్యాసిల్ చూసిన తర్వాత డీమన్స్ అన్ని కనపడడం కూడా ఆగిపోయింది. నేను అనుకుంటున్నాను ఏంటంటే వాళ్ళందరి టార్గెట్ నెజుకో కావచ్చు అండ్ ఇక్కడ ఏదో పెద్దదే జరగబోతుంది. ఇప్పుడు సానేమి అంటారు, నా ముందు ఎవరున్నా సరే నేను ఒక్కరిని అందరినీ చంపేస్తాను. ఉబెనాయ్ అంటాడు, డీమన్ స్లేయర్స్ కాప్ అయితే ఇది ఒక చెడు రోజు. నేను హషీరా ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా రాబోయే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నాను అండ్ ఇది ఏంటో కాదు, తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత. ఇప్పుడు మన ఇద్దరం ఒకరితో ఒకరి ఫైట్ చేద్దామని మాట్లాడుకుంటూ ఉంటాం. దీంతో మన ఇద్దరు ట్రైనింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మనకి తాంజిరోని అయితే చూపిస్తారు. ఇప్పుడు తాంజిరో హుజుయి వైఫ్ తో
కిచెన్ లో పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు తాంజిరోకి అయితే థ్యాంక్ యూ చెప్తారు. ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ లో వీళ్ళకి హెల్ప్ చేసినందుకు. సారీ, కొన్ని విషయాలలో నా నాలుకే తిరుగుతలేదు, సో ఏమనుకోకండి. దీనిపై తాంజిరో అంటాడు, నేను ఒక్కరినే హెల్ప్ చేయలేదు మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేశారు. ఇప్పుడు మిక్సురు అంటుంది, తాంజిరో, నెజుకి, ఇనోత్సుకే, జెనిత్సు ఇంకా ఉజుయ్ మీలో ఎవరైనా లేకపోతే దాని తెల్లారి సూర్యోదయం మేము చూడలేకపోయే వాళ్ళం. మాకు తెలుసు హుజుయ్ ఇప్పటికీ కూడా ఫైట్ చేయాలని అనుకుంటున్నాడు. అతను రిటైర్ అవ్వాలని అసలు అనుకోలేదు. ఆమె లాస్ట్ లో చెప్తుంది, నువ్వు ఇంకా ముజాన్ కిబుక్సు అయితే ఓడించు. ఇప్పుడు హుజుయ్ డీమన్ స్లేయర్స్ తోటి చెప్తాడు, ఈ రోజు మీరు ఒక స్పెషల్ ట్రైనింగ్ చేయాలి. ఈ ట్రైనింగ్ లో మీకు నిజమైన ఫైట్ లో జరిగే అనుభవం అయితే కలుగుతుంది. దీని తర్వాత వీళ్ళందరినీ అయితే కొండపైకి అయితే తీసుకెళ్తాడు. ఇప్పుడు డీమన్స్ అన్ని నైట్ వస్తాయి కాబట్టి వీళ్ళు ఇప్పుడు అవిటితోటి అయితే ఫైట్ చేయాలి. అంటే డీమన్స్ కాదు, ఇప్పుడు హుజుయే వీళ్ళ ముందు ఒక డీమన్. ఇప్పుడు అందరూ హుజుయ్ నుంచి అయితే తప్పించుకోవాలి. ఇప్పుడు తాంజిరో పని ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ అయితే ప్రొటెక్ట్ చేయాలి, ఇంకా హుజుయ్ అయితే ఓడించాలి. ఇప్పుడు హుజుయ్ అయితే వీళ్ళందరిపై అయితే అటాక్ చేస్తాడు, కానీ ఆ స్లేయర్స్ కి అయితే ఏమీ కనిపించదు. హుజుయ్ ఒక నింజా కాబట్టి తాంజిరో కూడా అతని సెన్స్ చేయలేకపోతాడు. ఇప్పుడు దీంట్లో ఒక స్లేయర్ భయపడుతుంటాడు, ఇది చాలా కష్టమైన పని. ఇప్పుడు హుజుయ్ అతని దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు డీమన్ తోటి కూడా ఇదే మాట అంటావా? ఇప్పుడు తాంజిరోని అయితే అందరూ డీమన్ స్లేయర్స్ అయితే పిలుస్తాడు. ఇప్పుడు తాంజిరో హుజుయ్ తోటి అయితే ఫైట్ చేస్తాడు. ఒక్క చేయితో ఉన్నా కానీ హుజుయ్ చాలా బలంగా ఉంటాడు. ఇప్పుడు తాంజిరోని చూసి హుజుయ్ కూడా చాలా సంతోషిస్తాడు. ఏంటంటే తాంజిరో మునుపటి కన్నా చాలా బలంగా తయారయ్యాడు. ఇప్పుడు తాంజిరోని చూసి మిగతా స్లేయర్స్ కూడా హుజుయ్ పై అయితే అటాక్ చేస్తారు. ఇప్పుడు ట్రైనింగ్ తర్వాత హుజుయ్ అయితే అందరినీ తిడతాడు, మీరు ఒక రిటైర్ హాషిరాతో కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు అందరు స్లేయర్స్ చెప్తారు, మాకు నమ్మకం ఉంది. తాంజిరో ఇంకా మిగతా హషిరాస్ కలిసి అప్పర్ ర్యాంక్ ఇంకా ముజార్క్ అయితే చంపేస్తారు. అండ్ మేము ఈ పనిలోనైతే మేము ఎంతైతే అంత హెల్ప్ చేస్తాం. దీనికోసం అయితే మేము చాలా కష్టపడి ట్రైనింగ్ అయితే చేస్తాం. ఇప్పుడు తాంజిరోన్ అయితే ఈ స్టామినా ట్రైనింగ్ లో పాస్ అవుతాడు. ఇప్పుడు హుజుయ్ చెప్తాడు, నువ్వు నెక్స్ట్ ట్రైనింగ్ లోకి వెళ్ళొచ్చు. మనమైతే అప్పర్ ర్యాంక్ డీమన్ అయితే ఓడించాం, అయినా కానీ ఇదంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మనం ఎప్పుడైతే ముజార్క్ ని చంపుతామో. అండ్ ఈ పని హుజుయ్ తాంజిరోకి అయితే ఇస్తాడు. ఇప్పుడు తాంజిరో చెప్తాడు, నేను ముజార్క్ ని అయితే చంపేస్తాను. ఇప్పుడు తాంజిరోన్ అయితే వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తాంజిరో కాసుగాయ్ క్రోతో కలిసి మొయిచిరో మెన్షన్ కి అయితే వెళ్తాడు. ఇక్కడ చూస్తేనైతే మొయిచిరోన్ అయితే హుజుయ్ కన్నా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అండ్ నాకు ఈ ఎపిసోడ్ లో అంత కొత్తగా ఏమైతే అనిపించలేదు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు, వస్తేనైతే అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.